నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు లావణ్య గారు. లావణ్య గారు ఎలా ఉన్నారు మా? బానే ఉన్నాం. సో ఇదంతా మన కుటుంబం, మన ఫ్యామిలీ. మీరు ఏం జరిగింది, ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ మనసులో ఆ మాట చెప్పండి. నా పేరు లావణ్య, మాది మెదక్. నేను చిన్నప్పటి నుంచి నా బుద్ధి తెలిసినప్పటి నుండి మా అమ్మ నేను ఇద్దరం ఉండేవాళ్ళం. నాన్న తెలీదు. అమ్మని వదిలేసి నేను పుట్టిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయిండు. ఎప్పుడు వెళ్ళిపోయిండో తెలీదు. మీరు ఎంతమంది అంటే మీకు అమ్మకి ఒక్కదాన్ని. మీరు ఒక్కదాన్ని. సో అమ్మాయి పుట్టగానే ఆయన వెళ్ళిపోయారు. నేను ఆడపిల్లని పుట్టినా అని చెప్పేసి అబ్బాయి పుట్టలే అని చెప్పేసి నాన్న వదిలేసి వెళ్ళిపోయిండు. ఏం చేసేవారు మరి? ఎలా ఫినాన్షియల్ గా ఆయన వెళ్ళిపోయారు కదా? అంటే నా బుద్ధి తెలిసినప్పటి నుండి నన్ను పని చేయించింది. చదువు చదివిపియలేదు. మిమ్మల్ని అమ్మ కూడా పనికి వెళ్ళేది? అమ్మ పనికి వెళ్ళేది, నన్ను పనికి తీసుకెళ్లేది అన్నట్టు. ఇళ్లలో పని చేయడానికి 7 years నుంచి 14 years వరకు పనికి తీసుకెళ్లి 14 సంవత్సరాలలోనే పెళ్ళైంది. పెళ్ళైనందుకు మా అమ్మ పెళ్ళైనాక 3 నెలలకి చనిపోయింది అన్నట్టు. అక్కడ అమ్మకి మొత్తం ఫీవర్ వచ్చి ఆమెకి, నేను ఒక్కదాన్నే కదా, అమ్మకి ఎవరు లేరు. వెళ్ళేసరికి తనకు చూసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇక అత్తగారు పంపించలేరు అన్నట్టు. అమ్మ చనిపోయిన తర్వాత మరి ఆ కార్యక్రమాలన్నీ వెళ్ళారా మీరు? ఎవరు చేశారు? వెళ్ళాము. అమ్మకి కార్యక్రమాలన్నీ చేశాము. నాకు 19 సంవత్సరాలు వచ్చేసరికంటే 3 పిల్లలు ఉన్నారు. బాగా తాగేవాడు, పిల్లల్ని సరిగ్గా చూసుకునేవాడు కాకపోతుండే అన్నట్టు. ఒక్కరోజు కూడా నేను నా జీవితంలో కష్టం అనేది ఎప్పుడు కష్టాలే చూసినాను. నేను కష్టపడితే నేను తాగుతుండే ఇంట్లో ఉంటుండే అన్నట్టు. మీరు అప్పుడు కూడా పనికి వెళ్ళేవాళ్ళు? పెళ్లి తర్వాత అప్పుడు కూడా పనికి వెళ్ళేదాన్ని. అప్పుడు ఇట్లా ఇళ్ళ పనే చేస్తున్నాయి, ఇప్పటికీ కూడా ఇళ్ళ పని అన్నట్టు. తాగి 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 ఆయన చనిపోయిండు. కానీ మా పిల్లలు ఇప్పుడు కొంచెం 5th క్లాస్ రాగానే ఎగ్జామ్ రాపించింది అన్నట్టు. హాస్టల్లో వేసిన. కానీ హాస్టల్ వెళ్ళినప్పుడల్లా పిల్లలు ఏడుస్తారు. ఆ మమ్మీ అందరికి డాడీలు వస్తున్నారు, అమ్మమ్మలు వస్తున్నారు, మేనత్తలు వస్తున్నారు అని ఊకే ఇద్దా. ఇద్దరు పాపలు, ఒక బాబు. ఏం చదువుతున్నారమ్మా ఇప్పుడు? ఒక పాప, పెద్ద పాప 6th క్లాసు, చిన్న పాప 5th క్లాసు. పెద్ద పాప 6th క్లాసు, చిన్న పాప 5th క్లాసు. బాబు యూకేజీ. యంగ్స్టర్ ఫౌండేషన్ నుంచి ఒక సౌమ్యక్క వాళ్ళు చదివిస్తున్నారు బాబుకి. మీరు గ్రేట్ మా. ఇంత చిన్న వయసులో హస్బెండ్ లేకపోయినా పిల్లల కోసం కష్టపడుతూ పని చేసుకొని 3 పైకి తీసుకురావడం అంటే సాధారణమైన విషయం కాదు. సొసైటీ కూడా సింగిల్ ఉమెన్ ఉంది అంటే చాలా విచిత్రంగా, దారుణంగా చూస్తారు. బట్ మీరు హ్యాపీగా ఉండి ధైర్యంగా ఉండి పిల్లల్ని తీసుకుని నెట్టుకొస్తున్నారు. నా కష్టాలు అనేటివి నా పిల్లలకి రాకూడదు, ఇంకెవరికి కూడా, ఎవరి జీవితంలో కూడా నా కష్టాలు అనేటివి కూడా రాకూడదని కోరుకుంటున్నా. ఇట్లా అంటే ఎవ్వరు లేకపోయినా మీ కాళ్ళ మీద మీరు బ్రతుకుతున్నారు. సో ఈ షో చూసిన తర్వాతనే డెఫినెట్ గా మీకు ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాం మెదక్లో. అండ్ ఇంకొక మాట, మీరు ఎప్పుడైనా హాస్టల్కి వెళ్ళినప్పుడు నేను షో అయ్యాక నా నెంబర్ ఇస్తా, మీ పాపలతో మామయ్య మాట్లాడతాడు, కాల్ చూపించండి, నేను మాట్లాడతా. సరేనా? థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ ఇది